మోంతా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్వయంగా సీఎం చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు 19 కోట్లు విడుదల చేశారు. మోంతా తుఫాన్ పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను నియమించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి 3,000 చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాల పంపిణీ చేయాలన్నారు సీఎం. తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని, ఎక్కడా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాల్లో తుఫాన్ రక్షణ చర్యల్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని స్పష్టం చేశారు. వాలంటరీగా వచ్చేవారిని తుఫాన్ సహాయక కార్యక్రమాలకు వినియోగించుకోవాలని, ప్రభుత్వ యంత్రాంగం అంతా నిబద్ధతతో పనిచేసి మోంతా తుఫాన్ సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు సీఎం. మానవ ప్రయత్నంలో ఎటువంటి అలసత్వం కనిపించకూడదన్నారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో అక్కడ పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా చెరువులు, కాలువగట్లు తెగి పడకుండా చూసుకోవాలని, భారీ వర్షాలతో నీరు ఎక్కడా నిలిచిపోకుండా డ్రైనేజ్ వ్యవస్థని పర్యవేక్షించాలన్నారు. తుఫాన్ సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా చూసుకోవాలన్నారు సీఎం. విజయవాడ, మంగళగిరి, విశాఖ వంటి కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు జారి పడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. మోంతా తుఫాన్ కార్యాచరణ భవిష్యత్తులో వచ్చే తుఫాన్లను ఎదుర్కొనేందుకు ఒక మోడల్ కావాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.